విప్లవాయి దిలీప్ కుమార్ గారు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలియని వారు ఉన్నారు. సో మీరు సివిల్ సర్వీసెస్ అధికారిగా ఉండి మాధవరెడ్డి గారి దగ్గర పిఎస్గా చేశారు, కేసీఆర్ గారి దగ్గర పిఎస్గా చేశారు. అంటే పాలిటిక్స్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? మాధవరెడ్డి గారే స్ఫూర్తి. మాధవరెడ్డి గారు యాక్చువల్లీ నాకు ఆలోచన లేకుండే. నేను ఆయన దగ్గర పిఎస్గా పనిచేస్తున్న టైంలో ప్రణయ్ భాస్కర్ చనిపోయాడు వరంగల్. చనిపోయిన సందర్భంలో బై ఎలక్షన్ వచ్చినాడు. బై ఎలక్షన్ వస్తే ఆయన ఎందుకో నన్ను పిలిచి, నీకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా, నేను హనుమకొండ సీట్ ఇప్పిస్తే కాంటెస్ట్ చేస్తామని అడిగాడు. నేను డెఫినెట్గా చేస్తాను. అట్లా స్టార్ట్ అయింది ఆలోచన. అప్పుడు ఆయన ట్రై చేశాడు, వీలు కాలేదు. అది అలయన్స్లో బీజేపీ పోయింది. బీజేపీకి అలయన్స్లో పోతే ఆ సీట్లో మీకు జ్ఞాపకం ధర్మారావు గెలిచారు హనుమకొండ నుంచి బీజేపీ. అట్లా అది మిస్ అయింది. లేకపోతే అప్పుడు ఆయన చాలా అంటే చంద్రబాబుతో మాట్లాడడం ఆల్మోస్ట్ అది ఫైనల్ స్టేజ్లో అలయన్స్లో అటుపోయింది. ఇక అప్పటి నుంచి మైండ్లో పాలిటిక్స్లో రావాలని ఈయనే స్ఫూర్తి బాబు. చాలా టాల్ పర్సనాలిటీ మాధవరెడ్డి గారు. ప్లస్ ఏంటంటే హానెస్ట్ మ్యాన్, వెరీ హానెస్ట్. ఆయన దగ్గర మేము నేర్చుకున్నాం చాలా ఎట్లా ఉండాలి రాజకీయాలు. ఇప్పుడు రాజకీయాలు కావు, ఆయన పాతకాలపు రాజకీయం అయింది. వెరీ హానెస్ట్ మ్యాన్. 17,000 ఫైల్స్ చూపించాను. అందరూ దాదాపు 6-6.5 ఏళ్ళు పనిచేశాను నేను. ఆయన 3 శాఖలు చేశాడు. ఆయన ఒకటేమో హోమ్, అంతకుముందు హెల్త్, తర్వాత పంచాయతీరాజ్. ఈ మూడిట్లో నేను ప్రైవేట్ సెక్రటరీ అని. అప్పుడు మొత్తం కలిపి కంప్యూటరైజ్ చేసేవాళ్ళం. అప్పుడే సిస్టమ్ వచ్చింది కంప్యూటరైజేషన్. అది ఆయన ఆఫీస్ ఫస్ట్ చేశాను నేను. కంప్యూటరైజ్ చేశాను. ప్రతి ఫైలు ప్రతి పేపర్ కూడా దాంట్లో కంప్యూటరైజ్, ఎప్పుడు అయినా చూసుకోవచ్చు ఎక్కడ పోయింది, మానిటరింగ్ అనమాట. ఆ తర్వాతనే ఎంటైర్ సెక్రటేరియట్కి ఈ గవర్నెన్స్ కింద స్టార్ట్ అయింది. మాతో మొదలైంది. చంద్రబాబు నాయుడు ఆయన దాన్ని పికప్ చేసుకున్నాడు. ఆయనకి మాధవరెడ్డి గారే చెప్పారు, ఈ రకంగా చేస్తే బాగుంటుంది సార్ అంటే, అప్పుడు ఆయన దాన్ని ఈ గవర్నెన్స్ అని ఫైల్స్ అని కూడా ఈ గవర్నెన్స్ ద్వారా మొదలుపెట్టాడు. ఫస్ట్ చేసింది మాధవరెడ్డి గారే. ఆ కంప్యూటరేషన్ అప్పుడు దాంట్లో ఏంటంటే ఆ మొత్తం అందువల్ల మాకు ఎన్ని ఫైల్లో తెలుసు. 17,000 ఫైల్స్ చూపిస్తే ఎప్పుడు కూడా ఇది ఎవరిదని కానీ, వీడు డబ్బులు ఇస్తాడని కానీ ఏది లేదు. దాంట్లో ఫైల్ యొక్క మెరిట్ని బట్టి సంతకం పెట్టి ఇచ్చేవాడు తప్ప ఆయన ఎప్పుడు దాంట్లో ఇంటర్ఫీర్ అయ్యేవాడు కాదు. అట్లా కాదు, ఇట్లా చేద్దాం ఇట్లా చెప్పేవాడు కాదు. దాని మెరిట్స్ ఏంటి, ఏది చేయాలి ఏది చేయడు అంతే. మనీ మీ ఆలోచనలో లేడు ఆయన. కాబట్టి వెరీ టాల్ పర్సనాలిటీ. పాలిటిక్స్లో చాలా ఆదర్శవంతుడు. ఇంట్రొడక్షన్లో చెప్పా, ఇద్దరు టాల్ పర్సనాలిటీస్ దగ్గర చేశారని. మాధవరెడ్డి గారు అయితే రెండోరు కేసీఆర్ గారి దగ్గరికి వద్దాం. మీరు ఐఎఫ్ఎస్లో ఉన్న వాళ్ళు జనరల్గా ఏంటంటే ఆఫీసర్స్ స్థాయిలో ఉండాలనుకుంటారు కదా, అంటే మినిస్టర్స్ దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి పిఎస్గా రావాలని ఎట్లా అనుకున్నారు? అది అనుకోకుండా అయింది. అది నేను అప్పుడు ఏంటంటే ఫారెస్ట్ సర్వీసెస్ మొత్తం ఈ డిపార్ట్మెంట్లో ఉన్న అంత ఫారెస్ట్ సర్వీస్కి, డిఎఫ్ఓలకు, అదేవిధంగా దీనికి రేంజ్ ఆఫీసర్స్కి, ఈవెన్ క్లర్క్లకి అన్నీ కలిపి ఒకటి ఫెడరేషన్ ఉండేది. అప్పుడు చేసాం అందరం కలిసి, అన్ని యూనియన్స్ కలిసి. దానికి చైర్మన్ ఉన్నా, మొత్తం ఫారెస్ట్ ఎంప్లాయీ ఫెడరేషన్ చైర్మన్. తర్వాత కంట్రీలో కూడా కన్వీనర్గా ఉన్నా, ఇతర రాష్ట్రాల్లో కూడా దాన్ని కలిపి యూనిఫామ్ సర్వీసెస్కి చేద్దామని అనుకున్నాను. ఆ సందర్భంలో నేను రెగ్యులర్గా సెక్రటరియట్ పోతుండేవాడిని. రకరకాల పనులు మన మెంబర్స్. అప్పుడు సెక్రటరియట్, మంత్రులు ఎట్లా పనులు అవుతాయి ఏంటంటే ఆ యూనియన్ దాని వల్ల ఎక్స్పోజర్ వచ్చినారు. అప్పుడు మాధవరెడ్డి గారికి తరచుగా కలుస్తుండేవాడు. కలిసినప్పుడు ఆయన ఆ ఫారెస్ట్ మినిస్టర్ 3rd ఫ్లోర్లో ఉండేవాడు, ఆయన కింద ఉండేవాడు. సో మాధవరెడ్డి గారు కనపడితే ఇక్కడ ఆయన దగ్గర కలిసి మాట్లాడడం, మంత్రి దగ్గర పోయేటప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడు ఆయన డోర్ ఓపెన్నా ఆయన కలిసేవాళ్ళం. ఎందుకంటే ఆయన అంతకుముందు పరిచయం, పాలిటిక్స్లో రాకముందు కూడా వారితో నాకు సాన్నిధ్యం ఉంది. మా బ్రదర్కి ఆయన క్లాస్మేట్. ఓకే. అట్లా మా మ్యారేజ్ కూడా వచ్చాడు ఆయన. మా మ్యారేజ్ అటెండ్ అయ్యాడు. అప్పుడు పాలిటిక్స్లో లేడు, దాంట్లో ఉన్నాడు. ఇది రిగ్స్ ఉండేవి ఆయనకి, బిజినెస్ బోర్వెల్స్ బిజినెస్లో ఉన్నాడు ఆయన. సో మా బ్రదర్కి కూడా ఒకటి ఉండేది, ఆయన వాటిద్దరు పార్ట్నర్స్. అట్లా మాధవరెడ్డి గారు ముందే పాలిటిక్స్లో రాకముందు పరిచయం కాబట్టి ఆయన కనపడితే ఆయన దగ్గర కూర్చోవడం, మాట్లాడడం. ఊరు ఆయన సరదాగా అడిగాడు, ఏంటి మీ యూనియన్ అంటే పాలిటిక్స్ ఏంటి, ఏం జరుగుతుంటే, ఏం కావట్లేదు సార్, మీరే మినిస్టర్ అయ్యి మీ దగ్గర పిఎస్కి వస్తే తప్ప పనులు అయ్యేటట్లేవు అని ఆయన సరదాగా. ఆయన అన్నాడు, ఆయన అప్పుడు అపోజిషన్లో ఉన్నాడు. ఎందుకంటే ఎన్టీఆర్ ఒకసారి అధికారం కోల్పోయి బయట ఉన్నాడు చూడండి. అప్పుడు చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు కూడా గెలిచారు ఆ టర్మ్లో. అప్పుడు ఇద్దరే జనరల్ సెక్రటరీ ఆ పార్టీకి, ఒకటి చంద్రబాబు, ఇంకోటేమో మాధవరెడ్డి. ఆ జనరల్ సెక్రటరీ ఉన్నాడు ఆయన ఆ పార్టీకి అపోజిషన్లో ఉంటూ. అయితే నవ్వాడు అన్నది, నేను ముందు గెలవాలి, గెలిచినాక మా పార్టీ అధికారంలో రావాలి, అధికారంలో వచ్చాక నేను మంత్రి కావాలి, ఇవన్నీ స్టెప్స్ దాటినాక కదా నేను మంత్రి అయ్యేది, అప్పుడు చూద్దాము అన్నాడు నవ్వుకుంటూ. అది నేను మర్చిపోయాడు. తర్వాత ఎప్పుడో నేను అహ్మదాబాద్లో ట్రైనింగ్లో ఉంటే, రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్లో ఉంటే, ఆ రోజుల్లో ఈ టీవీలు ఇంత కామన్ కాదు కదా, న్యూస్, దూరదర్శన్ న్యూస్.
అది పెట్టుకొని రాత్రి 9కి 10కి 9 o'clock న్యూస్ చూస్తుంటే ఈయన స్వేరింగ్ని చూపించారు అందులో. అరే మాధవరెడ్డి మిస్ చేయడని నేను బయటికి దూరంగా ఉన్న ఎస్టీడీ బూత్లప్పుడు ఆడపోయి ట్రై చేస్తే ఒక గంట సేపు ట్రై చేస్తే లైన్ లక్కీగా దొరికింది. అప్పుడు ఆయనకి కంగ్రాచులేషన్స్ సార్ అంటే ఎక్కడో అనంటే సార్ నేను అహ్మదాబాద్లో అంటే రేపు వచ్చి జాయిన్గా పిఎస్గా అన్నాడు. అది అంటే ఆయన ఒక 3 ఏళ్ల తర్వాత 3 years ఆయన జ్ఞాపకం పెట్టుకున్నాను. అట్లా నా ఎంట్రీ ఏది ప్రైవేట్ సెక్రటరీ. తెల్లారి నేను ఫ్లైట్ తీసుకొని వచ్చేసా. నేరుగా పోయి నోట్ టైప్ చేసుకున్నాడు, పెట్టేసి ఇచ్చేసాడు. ఆ రోజు నుంచి సెక్రటరీ ఎంట్రీ స్టార్ట్ అయింది. అంతే కదా, మినిస్టర్ దగ్గర పిఎస్ అపాయింట్మెంట్ అనేది మినిస్టర్ ఇష్టం కదా, వారు పెట్టుకోవచ్చు. అట్లా స్టార్ట్ అయింది అనమాట. అనుకోని సంఘటన అది. దానికి బ్యాక్ ఎంతకాలం మీరు మాధవరెడ్డి గారి దగ్గర? ఆల్మోస్ట్ 6.5 years ఉన్నాయి. 6.5 years. 1994లో మధ్యలో చేరితే 2000లో చనిపోయాడు ఆయన మార్చిలో. అప్పటి వరకు 6.5 years ఆయన పిఎస్గా ఉన్న తర్వాత ఆయన చనిపోయినాక ఇక ఉమామాధవరెడ్డి దగ్గర కంపల్సరీ ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు గారు పిలిచి చెప్పాడు, నేను మంత్రి చేస్తున్నా, మీ స్టాఫ్ని అట్లే కొనసాగిస్తున్నా, పిఏపీ అందరూ అట్లే ఉంటారు, సెక్యూరిటీ అట్లే ఉంటుంది, మీరు ఎవరు పోవద్దని ఆయన ఆర్డర్స్ ఇచ్చాడు. ఇస్తే మళ్ళీ కంటిన్యూ అది విషాదమైన సంఘటన ఆయన చనిపోవడం అన్నది. సో బాగా కూడా మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉండే. మేడం కూడా ఆమెకి ఏం తెలియదు, మనం అప్పుడే ఒక రకంగా ఆమెకు ప్రొబేషన్ పీరియడ్ లాగా ఉండే కొంతకాలం. సో అందులో ఉండి ఆమెకు ఏది మరి అంత అప్పటికే 6.5 years పనిచేశాను కాబట్టి నాకు అనుభవం కూడా వచ్చింది కదా. ఆమెకు అప్పుడు మైండ్ షాక్ ఇచ్చారు. సో దాంట్లో సరే ఏదేమైనా ఆమె కూడా నన్ను బాగా ట్రస్ట్ చేసేది. ఎట్లయితే మాధవరెడ్డి గారు నన్ను నమ్మారో ఆమె కూడా ఎట్లయినా నమ్మేది పాపం. నమ్మి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని బట్టి సంతకాలు పెట్టాం అనమాట. అంటే మాధవరెడ్డి గారు ఇన్సిడెంట్ అయింది కదంటే, ఆ రోజు వాళ్ళు అసలు బోధనగిరికి వెళ్ళారా, యాదగిరిగుట్టకి వెళ్ళారా, అసలు అది ఏం జరిగింది? మున్సిపల్ ఎలక్షన్స్ అవుతుండే ఆయన ఏంటంటే రిపీటెడ్గా ఒకటే బండి వాడాడు. అంతకుముందు ఆయనకు మీకు థ్రెట్ ఉంది, మాకు అది తెలుసు. ముందు హోంమంత్రిగా ఉండే, హోంమంత్రిగా ఉన్నప్పుడు థ్రెట్ అనమాట. తర్వాత నెక్స్ట్ శాఖ ఆయన చూస్ చేసుకుంది పంచాయతీరాజ్. ఈ పంచాయతీరాజ్ శాఖ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే హోమ్ మినిస్టర్గా ఆయన గెలిచిన టర్మ్ లోపల మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఆ టైం ఆయనకి నేరో మార్జిన్ 4-5,000తోనే గెలిచాడు. అవును, అసలు ఎప్పుడు 30-40 మీద ఆటో గెలవాలి. అయితే నాతో అన్నాడు, ఇదే శాఖ ఉంచుకోండి సార్, మీకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది, మీరు టార్గెట్ ఎక్స్ట్రీమిస్ట్ నెంబర్ 1లో ఉన్నారు. ఆయన అడిగాడు ఏంటి సలహా అంటే, నువ్వు ఒక్కడే చెప్తున్నావు, అందరూ ఈ శాఖ వదిలేయమని చెప్తున్నారు హోమ్ అన్నాడు. ఈయన హోమ్లో పనిచేయడం వల్ల ప్రజలకు దూరం అయ్యాడు. పోలీసు సెక్యూరిటీ ఎవరంటే వాళ్ళు జస్ట్ లైక్ పోయి కలవడానికి అవకాశం ఉండదు. ఈయన కూడా పోలేడు ప్రజల్లోకి అంత చొచ్చుకొని. అందువల్ల ఇది వద్దు మనకు అని నేను అనుకున్నాను. నువ్వేమో అదే ఉంచుకోమంటే థ్రెట్ ఉంది కదా సార్. థ్రెట్ ఉందంటే లేదు, నాకు సీఎం చెప్పాడు థ్రెట్ పర్సెప్షన్ ఉంది కాబట్టి సేమ్ సెక్యూరిటీ ఎక్కడ తగ్గకుండా అదే నీకు ఇస్తా అని చెప్పాడు, కాబట్టి మనం చూజ్ చేసుకోమన్నాడు శాఖ అన్నాడు. అప్పుడు ఆయన పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఆయనకి ఇంట్రెస్ట్ ఉండే, అంటే బాగా డెవలప్మెంట్ చేయొచ్చు, గ్రామాలకు చేశాడు కూడా పాపం. ఇది 1 yearలో చాలా వరకు చేశాడు. దాని గురించి ఆయన ఆ శాఖ తీసుకున్నాడు. సరే నేను కూడా కామ్ కూరుకున్నా. నేను అన్నది కరెక్ట్ అయింది. థ్రెట్ అనేది ఆ రోజు ఏం జరిగింది సార్? మీరు ఆ రోజు అదే నేను చెప్తున్నాను, మున్సిపల్ లిక్కర్లో పోయాడు ఆయన. ఆ మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారం చేసేటప్పుడు మేము జనరల్గా ఏంటంటే అఫీషియల్స్ తీసిపోకూడదు ఆ ఎన్నికల్లో పార్టిసిపేట్ ఎలక్షన్ కోడ్ ప్రకారం. అందుకని మమ్మల్ని వదిలేశాడు. అయితే మేము వాళ్ళ మీతో మాట్లాడేవాళ్ళం కాదు. పిఏపిఎస్లు అందరినీ వదిలేసి ఆయన ప్రచారానికి పోయి రిటర్న్ వస్తుండేవాడు. ఒక 1 week వరకు కాలీస్ అని ఒక కొత్త వెహికల్ వచ్చినాము. ఆ వెహికల్ మన గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పుడు చైర్మన్ ఉన్నాడు కదా కౌన్సిల్, ఆయన కొనుక్కున్నాడు. తీసుకొచ్చి మారెడ్డి గారు చూపించాడు. అరే బాగుంది, వదిలే నేను దీనిలోనే పోతా అని. ఆ 1 week ఆయన అందులో పోవడం అనేది పెద్ద ప్రాబ్లం అయింది. యాక్చువల్లీ ఏంటంటే ఆయన వెహికల్స్ ఎప్పుడు కూడా ఓ 4-3 వెహికల్స్ సేమ్ నెంబర్తో ఉంటాయి. ఆ నెంబర్లో ఒకసారి ముందు ఉంటుంది, ఒకసారి ముందు ఉంటుంది. సిస్టమ్ అది సెక్యూరిటీ సిస్టమ్. ఆయన ఎందులో ఉన్నాడో మీరు బయట నుంచి గుర్తించలేదు, ఎందుకంటే టింటెడ్ గ్లాసెస్ ఉంటాయి, అది బుల్లెట్ ప్రూఫ్ ఉంటాయి. సో మీరు గుర్తించలేదు, ఏమైనా కూడా ఏం కాదు, ల్యాండ్ మైన్ ప్రూఫ్ అది. అది అన్ఫార్చునేట్లీ ఎప్పుడైతే కాలేజ్ చూస్ చేసుకున్నాడో ఆ ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకొని లాస్ట్ డే అది మిర్యాలగూడ నుంచి స్ట్రైట్ అవే భువనగిరి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ అయ్యాడు. అక్కడి నుంచి 5 అయిన తర్వాత ఎలక్షన్ కోడ్ ప్రకారం క్లోజ్ అయ్యింది కదా, గుట్టకు పోయి వచ్చాడు ఆయన. యాదగిరిగుట్ట పోయి రిటర్న్ జర్నీలో ఉన్నాడు అనమాట. ఆ రిటర్న్ జర్నీలో దాదాపు ఎప్పుడో 9 అయినట్టుంది నైట్. ఆ టైంలో వీళ్ళు ముందే చూసారు ఈ కాలేజ్ వెహికల్. గట్కేసర్ దగ్గర ఒక కొత్త బ్రిడ్జ్ ఫామ్ చేశారు ఆ రోజుల్లో. అది ఇంకా ఇనాగ్రేట్ కాలే, కానీ వెహికల్స్ ట్రాక్ మీదకి వెళ్ళి దాన్ని అలౌ చేస్తున్నారు వెహికల్స్ని. ఈయన దాన్ని వాడుతున్నాడు. అది కూడా అబ్జర్వ్ చేశారు వాళ్ళు, రెగ్యులర్గా దాని మీద రావడం అనేది. సో ఆ రోజు వాళ్ళు ల్యాండ్ మైన్ పెట్టి ఎక్కి చేసుకున్నారు, ముందే రిహార్సల్ చేసుకున్నారు. 2-3 సార్లు పోయి వచ్చాడు కదా అదే రూట్లో. అండ్ ఇది కనపడుతుంటుంది మీకు క్లియర్గా వెహికల్ క్వాలిస్.
ఇటు అటు అప్పుడే క్వాలిటీ మార్కెట్లో కొత్తగా వచ్చినట్టుంది, అది బుల్లెట్ ప్రూఫ్ కూడా కాదు, బుల్లెట్ ప్రూఫ్ కాదు అది. మామూలు వెనకున్న ఈ 2 కార్లు బుల్లెట్ ప్రూఫ్ అయినా వెనకున్న అంబాసిడర్లు వేరు, అదొకటి వేరు. మీకు క్లియర్గా అయితే దూరం నుంచే కనపడుతుంది. సో దాన్ని టార్గెట్ పెట్టుకొని అది యాక్యురేట్గా వాళ్ళు ఆ క్వాలిటీని బ్లాస్ట్ చేశారు. అది పటేల్ సుధాకర్ రెడ్డి పేరు ఆ రోజులు వినపడేది, అతనే చేశాడు. తర్వాత ఎన్కౌంటర్ చనిపోయాడు అతను. అయితే అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, ఎందుకంటే నైట్ టైంలో ల్యాండ్ మైన్ బ్లాస్ట్ చేయడం అనేది ఎక్స్ట్రీమిస్ట్లో ఫస్ట్ టైం. అది అక్యురేట్ ప్రెసిషన్తో చేశారు. దూరం నుంచి వైర్తో కనెక్షన్ చేసుకొని ఓ మనిషి కూర్చొని, అప్పుడు మొబైల్ అప్పుడే వచ్చాయి. ఆడు యాదగిరిగుట్టలో ఆయన బయలుదేరాడు, ఇన్ని గంటల్లో వస్తాడని ఒకటి చెప్పడం, ఇగో పలానా టైం ప్లేస్ దాటాడు, ఇగో వస్తున్నాడని చెప్పడం, అట్లా కమ్యూనికేషన్ ఉండే వాళ్ళ మధ్య ఆ కొత్తగా వచ్చిన మొబైల్స్లో. సో ఆ మొబైల్స్ ద్వారా మొత్తం సమాచారం మినిట్ టు మినిట్ వాళ్ళకి రావడం, దాన్ని ప్లాన్ చేశారు, పక్కా ప్లాన్ చేశారు. చాలా ఆశ్చర్యం ఆ రోజుల్లో. అంటే నాకు తెలిసి అంటే ఒక మంత్రి స్థాయి వ్యక్తిని నక్సలైట్లు అట్లా అంటే ల్యాండ్ మైన్ పెట్టి పిలిచడం అదే ఫస్ట్ ఇన్సిడెంట్ అనుకుంటా కదా, అంతకుముందు జరిగినాయి. ఎమ్మెల్యేలు వాళ్ళు చేశారనుకోండి, మన దేవరకొండ ప్రాజ్ఞా నాయక్, అది మాధవరెడ్డి గారి ఇన్సిడెంట్ తర్వాత పురుషోత్తమరావు ముందు అంటున్నారా, ముందు పురుషోత్తమరావు చనిపోయాడు అంతకుముందు. ఇప్పుడున్న హరీష్ అని బీజేపీ ఎమ్మెల్యే వాళ్ళ ఫాదర్ పురుషోత్తమరావు కూడా తర్వాత ఈయన మన క్యాబినెట్ మినిస్టర్ స్థాయి వాళ్ళని చేయలేదు. శ్రీధర్ వాళ్ళ ఫాదర్ కూడా మాజీ స్పీకర్ ఉండి అతను కూడా చంపారు. ఇట్లా కొంతమంది విఐపీలు ఆ రోజుల్లో చనిపోయిన మాట వాస్తవమే, కానీ ఒక మంత్రి స్థాయిలో అంత పెద్ద నేత, ఇది టాల్ లీడర్, వర్చువల్లీ ఆయన నెంబర్ 2 ఇన్ ద క్యాబినెట్ ఉండే. అది చాలా పకడ్బందీగా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో చంద్రబాబు తర్వాత మాధవరెడ్డి అనే వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఆయన రాబోయే ముఖ్యమంత్రి ఒక ప్రచారంగా ఉండే ఆయన మీద. ఆ స్థాయిలో ఉన్న నాయకుని అది చాలా సెన్సేషనల్ మర్డర్, అది బ్లాస్ట్. సో దాంతో మాకు ఇక్కడే కూర్చోన్నా, ఇక్కడే నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నేను టీవీ చూస్తున్నా, టీవీలో స్క్రోలింగ్ కూడా వస్తుంది. అప్పుడే ఆ ఫోను స్క్రోలింగ్, మాధవరెడ్డి బ్లాస్ట్ చనిపోయాడు. వెంటనే నేను కార్ వేసుకొని, నాకు మారుతి ఉండే, వేసుకొని నేను ఆ స్పాట్కి వెళ్ళిపోయాను సెల్ఫ్ డ్రైవింగ్. ఇంకెవరు ఫ్రెండ్ నాకు సాయంగా ఉన్నాడు. పోయేవరకల్లా పాపం అప్పటికే ఫస్ట్ పర్సన్ నేనే రీచ్ అయింది బాడీ దగ్గరికి. చుట్టూ పోలీస్ ప్రొటెక్షన్ ఉంటాయి. నేను పోయిన తర్వాత కృష్ణారెడ్డి గారు వచ్చారు, వాడు అన్న. తర్వాత చాలామంది వచ్చారు, నాకు కూడా తెలియదు. మేమంతా బాడీ దగ్గర అదే ఆ గట్టి కేసు రేపు విడిచి పక్కకు పడది బాడీ. అట్లే ఉన్నాడు, ఏమాత్రం అసలు మనిషి బ్లాస్ట్ అయినట్టు లేడు ఆయన. లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ పేలిపోయినాయి, కానీ బయట నుంచి ఒక పాదాల దగ్గర తప్ప 2 పాదాలు ఛిద్రం అయిపోయినాయి. మిగిలిన బాడీ అంతా ఇంటాక్ట్ ఉంది. అసలు ఆశ్చర్యంగా, అసలు మనిషి ఎట్లా నిద్రపోతున్న వాళ్ళు ఉన్నాడు అన్నమాట. సో తర్వాత ఆయన తీసుకొని నా బాడీ నేనే వ్యాన్లో ఎక్కించుకొని మన నిమ్స్కి వెళ్ళి, నిమ్స్లో పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం అప్పుడు ఎంబామింగ్ అని చేస్తారు, అంటే మీకు వాసన అది రాకుండా. సో అదంతా చేసి బాడీ మళ్ళీ మాకు అప్పచెప్పారు కుటుంబ సభ్యులు. అంత పెద్ద అంటే అది పొలిటికల్ ఎన్నికల ప్రచారం కాకపోయి ఉంటే, ఒకవేళ అధికారిక పర్యటన ఉంటే మీరు మీతో పాటు పిఏలు వాళ్ళు ఉండాలి కదా. ఆ రోజు కూడా అసలు ఆయన బట్టి సెక్యూరిటీ ఆఫీసర్లు ఇంకొక 2 వెనక కూర్చోవాలి, ఒక అటెండర్ కూడా కూర్చోవాలి. అయితే ఒకే ఒక సెక్యూరిటీ ఆఫీసర్ రాంభూపాల్ రెడ్డి అని అతను ముందు కూర్చోబెట్టుకున్నాడు, వెనక 2 దిగమన్నాడు. ఎందుకంటే అప్పుడు అలసిపోయాడు. అలసిపోయి అని చెప్పంటే ఆ 2 సెక్యూరిటీ గార్డ్స్ నేను ఇంకో అటెండర్ దిగి వెనక కార్లో రమ్మంటే వాళ్ళు అందులోకి వెళ్ళిపోయారు. ఆయన డ్రైవర్ ముగ్గురు చచ్చిపోయారు. అదే కారణం ఏంటంటే ఆయన వెనక పడుకున్నాడు, అనుకున్న సీట్లోకి వెళ్ళిపోయి 3 సీట్లు నిద్రపోయాడు. ఆ నిద్రపోవడం వల్ల మిగిలిన ముగ్గురు కూడా ఎస్కేప్ అయ్యారు. లేకపోతే మేమైతే కంపల్సరీ, నేను జనరల్గా పిఎస్గా టూర్లకు వెళ్ళను, వెరీ రేర్. అఫీషియల్ మీటింగ్స్ అయితే పోతా, జెడ్పీ మీటింగ్ అనుకోండి, ఇంకే మీటింగ్ అనుకోండి, ఆ రోజు ఆ మీటింగ్లు ఆగుతుంది. పిఎల్ కూడా జనరల్గా ఎప్పుడు ఉంటారు, 24 hours ఉంటారు పిఎల్. ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆయన అంటే స్ట్రిక్ట్గా, నేను చెప్పా కదా, రూల్ మైండెడ్ ఆఫీసర్స్ ఉండకూడదు, అన్ని రూల్స్ పాటించేవాడు. చాలామంది పట్టించుకోకుండా తీసుకెళ్తారు, తిరుగుతారు, కానీ ఆయన రూల్ మైండెడ్ కాబట్టి ఆయన తీసుకోవాలని అనుకున్నాడు. పాపం రూల్ ప్రకారం అలౌడ్ కాదు కాబట్టి తీసుకోలేదు. 2 పిఎల్ కూడా ఆ రకంగా బచాయించారు. ఇప్పుడు లోహిత్ రెడ్డి అండ్ గాల్ రెడ్డి అని ఉండే, ఇద్దరికి నేనేమో పిఎస్కి ఉంటే. అఫీషియల్ మీటింగ్స్ నేను చాలాసార్లు పోయినా ఆయనతో కార్లో. అది అఫీషియల్ మీటింగ్ కూడా కాదు. సో వాట్ ఎవర్ ఫేట్ అది, అట్లా అన్ఫార్చునేట్లీ ఒక విషాదమైన సంఘటన.